అగండి నమస్తే సార్, బాగున్నారా? నేను మిమ్మల్ని గుర్తుపట్టాను. మీరు మా నియోజకవర్గం ఎమ్మెల్యే కదా. మీరు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు అసెంబ్లీలో కదా ఉండాలి. నా ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, లేకపోతే అధికారం కానీ ఉంటే కానీ నేను అడుగు పెట్టాను. నీకు సిగ్గు శరం ఉందా? నువ్వు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే 1,00,000 మంది నిన్నే నమ్ముకొని వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తావని, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, రోడ్లు, నీళ్లు, ఇలా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో సొంత డబ్బులు పెట్టుకొని లీవులు పెట్టుకొని ఊరూరా తిరిగి నీకోసం ప్రచారం చేసి నువ్వు వస్తే ఇంతమంది బతుకులు బాగుపడతాయని ఎవడెన్ని బాధలు పెట్టినా, భయపెట్టినా, కేసులు పెట్టినా భరించి నిన్ను మెజార్టీతో గెలిపిస్తే నువ్వు ఇదంతా గాలి కొదిలి నీకు విలువ ఇవ్వలేదని, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ఇంకా ఏదో లేదని ప్రజల కోసం పోరాడకుండా నీ స్వార్థం కోసం ఇంతమందిని మోసం చేస్తే చూస్తూ ఊరుకోం. ఓట్లేసిన చేతులతోనే ఒళ్ళు హూనం చేస్తాం. పోయి ఒక్కడివైనా సరే మా అందరి తరపున పోరాడు, అవమానాలు పడు, నిలబడు. ఒక ఇంటికి తండ్రి ఎలాగో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎలాగా నువ్వు పోరాడితే మా మనసులు గెలుస్తావు, మళ్ళీ గెలుస్తావు. లేదా ఇక్కడనే తొక్కి ఓ దరిద్రం పోయింది అనుకుంటావు. పోతావా, చేస్తావా? ఏం చేయకుండా పోతే ఏమొస్తుంది? ప్రజల గురించి చేస్తే పేరే వస్తుంది.